ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ మున్సిపల్ విద్యాశాఖ హోంశాఖ అధికారులతో సీఎం కీలక సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష జరుపుతారు. అభివృద్ధి పనుల పురోగతి, ప్రాజెక్టు అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులతో ఆయన చర్చించనున్నారు. అలాగే నిర్వాసితులు పునరావాస అంశాలపై కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి 6 రూట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తారు. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుండగా పలు కీలక అంశాలపై ప్రభుత్వం ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు అలాగే పలు సమావేశాలు ఉన్నాయంటున్నారు. ఎటువంటి కీలక సమావేశాలు జరపనున్నారు, సమీక్షలు జరపనున్నారు? మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు కొంచెం బిజీ పెడుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు ఎంసీహెచ్ఆర్డీలో అటు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ ప్రాజెక్ట్ పునర్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తో పాటు మున్సిపల్ శాఖ అధికారులతో దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం. దీంతో పాటు హోంశాఖ, విద్యాశాఖ నిన్న నుంచి ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో స్కూల్ బుక్స్ కు అదేవిధంగా యూనిఫామ్ సంబంధించినటువంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలంలో ఉన్నటువంటి ఆరుట్ల గ్రామంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన అంశాలు మరి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం వచ్చి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుర్రంగూడలో ఉన్నటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. ఈ రోజు మాత్రము ఎంసీహెచ్ఆర్డీలో అటు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మూసీ పునర్జీవానికి సంబంధించిన అంశంతో పాటు పలు అంశాలపై కూడా ఈ రోజు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.